హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పాకిస్తాన్ లో ఉగ్రవాదులని సర్దిపెట్టి పక్కకు జరుపుతున్న పాకిస్తాన్ గవర్నమెంట్ చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు పక్కకు తీసుకెళ్తుంది అంటే వాళ్ళని పెంచి పోషించేదే పాకిస్తాన్ కాబట్టి ఆ ఉగ్రవాదులకి ఫండింగ్ ఇచ్చి ఉగ్రవాదుల్ని నెలకొల్పి ఉగ్రవాదుల్ని దాడులకి ప్రోత్సహించి ఇండియా పైన అటాకులు చేయటానికి ప్రోత్సహించి పంపేదే పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్ గవర్నమెంట్ ఫండింగ్ తోనే ఉగ్రవాద సంస్థలు నడుస్తున్నాయి అన్నది మాత్రం 100% వాస్తవం. వాళ్ళ రక్షణ శాఖ మంత్రి దీనిపైన మాట్లాడటం జరిగింది. గతంలో లో కూడా మోడీ గారు మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నపలంగా బోర్డర్కి దగ్గరలో స్థావరాలు ఏర్పరచుకున్నటువంటి ఈ ఉగ్ర మూకలని ఎవరైతే వేస్ట్ నా కొడుకులు బోర్డర్ చుట్టూ ఉన్నారో ఆ ఎప్పుడు సమయం దొరికిద్దా ఇండియాలోకి వద్దామా ఎవరిని చంపుదామా అని కాచుకొని కూర్చున్న కుక్కల్ని తీసుకెళ్లి ఒక దగ్గర దాస్తున్నారంట. ఎందుకని దాస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఇండియా యుద్ధానికి సిద్ధం అవుతుంది. మన ఇండియా పవర్ ఏంటో తెలుసు, ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో పాకిస్తాన్కి బాగా తెలుసు. అది కార్గిల్ యుద్ధమైనా కావచ్చు, సర్జికల్ స్ట్రైక్స్ అయినా కావచ్చు, ఎలా వెళ్ళి ఎలా రాజ్యసంగా బయటకు వస్తామో ఆ నా కొడుకులకి పాకిస్తాన్ వాళ్ళకి క్లియర్ గా తెలుసు. ఈ క్రమంలో ఏం చేస్తున్నారు, బోర్డర్ చుట్టూ ఉన్నటువంటి ఈ స్థావరాలు ఏర్పరచుకొని ట్రైనింగ్లు ఇచ్చి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నటువంటి ఉగ్రవాద సంస్థలు లష్కర్ తోయబా అయితే ఏంటి, ఐఎస్ఐ అయితే ఏంటి, ఇంకా ఇటువంటి సంస్థల మొత్తాన్ని ఒక దగ్గరకు తీసుకెళ్లి దాస్తూ ఉన్నారంట. ఎందుకు? ప్రాణహాని వాళ్ళకి కలగకూడదు. ఎందుకు? ఇంకో కారణం కూడా ఉంది ఇక్కడ. ఆర్మీలో ఉన్నటువంటి సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ దగ్గర దగ్గర 10,000కు పైగా ఆర్మీ జవాన్లు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు యుద్ధం వస్తే ఫస్ట్ పోయేది వాళ్ళ ప్రాణాలే, గెలిచేది లేదు, చచ్చేది లేదు. ఇండియన్ ఆర్మీ దాడికి మనం తట్టుకుని నిలబడే శక్తి మనకు లేదన్న వాస్తవాలు వాళ్ళకి తెలుసు. కాబట్టి రామ్ రామ్ సెట్జీ అనుకుంటా పాకిస్తాన్ ఆర్మీకి రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అంతేకాదు పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న సోల్జర్సే అనుకుంటే పాకిస్తాన్ ఆర్మీలో సోల్జర్సే కాదు, జనరల్ కెప్టెన్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దగ్గర దగ్గర 400 మంది రిజైన్ చేశారు. ఇంకా పాకిస్తాన్ సైన్యానికి దారి చూపించే మార్గం దొరకట్లా. కాబట్టి ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్లినటువంటి ఏ తీవ్రవాదులు మొత్తాన్ని వాళ్ళని ఆర్మీలా వాడుకోవాలని చూస్తున్నారంటూ సమాచారం వస్తుంది. అంటే ఆర్మీ మొత్తం వెళ్ళిపోతూ ఉంది, సోల్జర్స్ మొత్తం వెళ్ళిపోయారు, అందులో క్యాడర్ ఆఫీసర్స్ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, సో కాల్డ్ ఉగ్రవాదులు ఉన్నారో, పెంచి పోషించినటువంటి ఉగ్రవాదుల్నే ఇప్పుడు ఆర్మీలో ఇంక్లూడ్ చేసి భారత్ పైకి ఉసికొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారని సమాచారం తెలుస్తూ ఉంది. సిగ్గులేని బ్రతుకులు. అసలు నిజంగా చెప్పాలంటే దమ్మున్న వాడెవడైనా ఎదురుకొచ్చి పోరాడతాడు, ఆ దమ్ము లేదు మీకు. మొగాడెవడైనా ఆర్మీతో ఫేస్ టు ఫేస్ ఫైట్ చేస్తాడు, లేదంటే చర్చలు చేసుకొని సంధి కుదుర్చుకుంటారు జరిగిన తప్పని. అది చేసే దమ్ము కూడా మీకు లేదు. మీకేం కావాలి? చెత్త రాజకీయాలు, ఎదవా తీవ్రవాద గ్రూపులు కావాలి. వాళ్ళతో ప్రతిసారి పిఓకేలోనో లేదంటే కాశ్మీర్లోనో ఎక్కడ ఒక్కడ కెలికి కంపు చేస్తూ ఉండాలా. దాన్ని భారత ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేస్తూ ఉండాలా. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అలా లేదు, కంప్లీట్గా మారిపోయింది. ఇప్పుడు యుద్ధానికి సంసిద్ధం అవుతున్నారు. మొన్న సింధు నది జలాలు పూర్తి స్థాయిలో ఆపేసామని చెప్తున్నారు, కానీ అది అసాధ్యం అన్న విషయం అందరికీ తెలిసినా కూడా సింధు జలాల్ని పాకిస్తాన్కి పంపించట్లేదు. కానీ కొన్ని వీడియోలు నేను చూస్తూ ఉన్నప్పుడు సార్ మోడీ గారు ఆపేస్తా అన్నారు, ఆపేయలేదు అంటూ ఎద్దేవగా వాళ్ళు పోస్టులు కూడా చేస్తూ ఉన్నారు. అందుట్లో ఎంత వాస్తవం ఎంత అవాస్తవం అని నాకు తెలియదు. కానీ ఇప్పుడు పిఓకే పాకిస్తాన్ బోర్డర్ చుట్టూ మాత్రం ఆర్మీ బలగాలు ఆయుధాలతో సంసిద్ధంగా ఉన్నాయి, యుద్ధానికి రెడీ. త్రివిధ దళాలకి అన్నిటికీ పర్మిషన్ ఇచ్చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే పాకిస్తాన్కి ఈసారి గట్టిగా బుద్ధి చెప్పే అవకాశం ఉంది. ఆ కుక్కల్ని కాల్చి 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 చంపేసే అవకాశాలు ఉన్నాయి. తీవ్రవాదులు ఇంకొకసారి భారత్ పైన దండెత్తాలన్నా, భారత్లోకి నక్కల్లా నొక్కి నొక్కి నక్కి నక్కి రావాలన్నా
అవకాశమే లేకుండా సమూలంగా అందరినీ తుడిచిపెట్టేసే ప్రయత్నం జరుగుతుందా అనిపిస్తుంది ఈ మోడీ గవర్నమెంట్ స్పీడ్ చూస్తుంటే. ఇప్పుడు నిజంగా నిజంగా మోడీ అందరూ కలిసి ఈ నిర్ణయం కనుక తీసుకుంటే భారతదేశం మొత్తం జీవితాంతం ఈ విషయాలని ఈ ఘటనల్ని గుర్తుపెట్టుకుంటుంది. కాదు తూచి మేము పుల్వామా ఘటనలాగే అన్నీ వదిలేస్తాం, మేము అసలు పట్టించుకోము, మేము దానికి వెళ్ళాం అనుకుంటే ఇంకా ప్రజల దృష్టిలో మోడీ బీజేపీ మొత్తం కూడా దేశ ద్రోహులుగానే ఉండిపోతారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఇండియాకి ఒక పాలసీ ఉంది. ఎదుటివాడు దాడి చేస్తే తప్పించి మనం తిరిగి దాడి చేయం, ఎదుటివాడు అణ్వాయుధం వాడితే తప్పించి మనం అణ్వాయుధం వాడం. ఆ లెక్కన మనం చూసుకుంటే వాడు ఆల్రెడీ వచ్చాడు, కాశ్మీర్లో 28 మంది చంపెళ్ళాడు, కాబట్టి మనం ఎదురుదాడి చేయొచ్చు, వాళ్ళ పైన యుద్ధం కూడా చేయొచ్చు. అన్ని దేశాలు ఇండియాకి సపోర్ట్ గానే ఉన్నాయి. మరి ఈ టైంలో మోడీ అండ్ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? నిజంగానే పాకిస్తాన్ లో తీవ్రవాదుల్ని ఆర్మీలో వాడాలని చూస్తున్నటువంటి పాకిస్తాన్ కుటిల నీతిని, కుటిల ఏమనాలో కూడా తెలియదు నాకు, దాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తారు అనేది ఆలోచించవలసిన విషయం. చూద్దాం, ఈ రోజు రేపో మంచి న్యూస్ రాబోతుందేమో, వెయిట్ చేద్దాం. అంతవరకు సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.